గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌటిల్యాస్. మనం ఈరోజు రీజనింగ్లో ర్యాంకింగ్ టెస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ర్యాంకింగ్ టెస్ట్ అనగా ఇక్కడ మనకి ఏదైనా ఒక తరగతిలో లేదా ఒక వరుసలో కొంతమంది విద్యార్థుల యొక్క స్థానాలను లేదా ర్యాంకులను ఇవ్వడం జరిగి ఆ తరగతిలో మొత్తం విద్యార్థులు ఎందరు ఉన్నారు, లేదా వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారు, లేదా ఆ వరుసలో ఆ విద్యార్థి యొక్క స్థానం ఎంత, లేదా ఇటువంటి మొదలగు ప్రశ్నలు అడగడమే ర్యాంకింగ్ టెస్ట్. ఉదాహరణకు మీరు ర్యాంకింగ్ టెస్ట్లో చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక వరుసలో ABCDEF అనే 6 వ్యక్తులు ఉన్న ఈ వరుసనందు ఎడమ చివరి నుంచి మరియు కుడి చివరి నుంచి దీన్ని కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ D అనే వ్యక్తి యొక్క స్థానం మనం ఎడమ వైపు నుంచి కౌంట్ చేసినట్లయితే ఈ వ్యక్తి 1, 2, 3, 4వ స్థానాన్ని కలిగి ఉన్నాడు. మరియు ఇదే D అనే వ్యక్తిని మనం కుడివైపు నుంచి కౌంట్ చేసినట్లయితే 1, 2, 3వ స్థానంలో ఉన్నాడు. అంటే ఇక్కడ D అనే వ్యక్తి మనకు క్లియర్గా ఎడమ నుంచి 4వ స్థానాన్ని, కుడివైపు నుంచి 3వ స్థానాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి మనకి 2 సార్లు కౌంట్ చేయడం జరిగింది కాబట్టి ఈ వ్యక్తి స్థానాన్ని మనం ఈ ఎడమవైపు చివరి స్థానం 4, కుడివైపు నుంచి స్థానం 3 అయినట్లయితే మనకి D అనే వ్యక్తిని వరుసలో మనం ఎడమవైపు నుంచి అదేవిధంగా కుడివైపు నుంచి 2 సార్లు తీసుకోవడం జరిగింది కాబట్టి -1 చేయడం జరిగి ఉండాలి. ఈ విధంగా చేసినట్లయితే మనకి 6 అనేది మొత్తం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వరుసలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య కూడా 6 రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చిన్న కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోగలిగినట్లయితే మనం ఈ చాప్టర్లోని ప్రశ్నలు సులభంగా ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ 4, 3 అనేది మనకి ఒక వరుసలోని ఒక వ్యక్తి యొక్క ఒకవైపు నుంచి స్థానం మరియు మరొక వైపు నుంచి స్థానం. ఇక్కడ -1 అనేది ఒకే వ్యక్తిని 2 సార్లు మనము తీసుకోవడం జరిగింది కాబట్టి -1 చేస్తే మనకి మొత్తం విలువ రావడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మొత్తము ఈజ్ ఈక్వల్స్ టు ఒక వైపు నుంచి వ్యక్తి స్థానం ప్లస్ మరొక వైపు నుంచి అదే వ్యక్తి స్థానం -1 అనేది జరగడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు క్లియర్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మొత్తం విలువని కనుక్కోవాలి అంటే ఒకవైపు నుంచి ఉన్నటువంటి స్థానం మరియు అదే వ్యక్తి యొక్క మరొక వైపు ఉన్నటువంటి స్థానం రెండింటినీ కూడిన తర్వాత 1ని తీసివేయడం ద్వారా మనకి మొత్తం విలువ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రశ్నల్లోకి వెళ్ళినట్లయితే మొదటి ప్రశ్న ఇక్కడ మీరు చూడండి, ఒక వరుసలో రవి ఎడమ నుంచి 15వ స్థానం, కుడి నుంచి 21వ స్థానంలో ఉన్న ఆ వరుసలోని మొత్తం వ్యక్తుల సంఖ్య ఎంత అని ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఒక వ్యక్తి ఎడమ వైపు నుంచి 15వ స్థానం, అదే వ్యక్తి కుడివైపు నుంచి 24వ స్థానం కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనము తెలుసుకున్న విధంగా మొత్తం అనుది ఒకవైపు నుంచి వ్యక్తి స్థానం ఎంత అంటే 15 ప్లస్ మరొక వైపు నుంచి వ్యక్తి స్థానం 24. మనం అదే వ్యక్తిని ఆ వరుసలో 2 సార్లు తీసుకోవడం జరిగి ఉంటుంది కాబట్టి -1. ఇప్పుడు మనము ఈ విలువను తీసుకున్నట్లయితే 15 + 24 39 -1 అంటే ఆన్సర్ 38 మంది. ఈ వరుసలో ఉన్నటువంటి మొత్తం వ్యక్తులు 38 మందిగా మనం జవాబు తీసుకురావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనం అదేవిధంగా ఇంకొక ప్రశ్నకు వెళ్ళినట్లయితే ఇక్కడ మొత్తం 40 మంది ఉన్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మొత్తం 40 మంది ఉన్న ఒక వరుసలో శ్వేత ఎడమ నుంచి 21 స్థానం ఉన్న కుడివైపు నుంచి ఆమె స్థానం ఎంత అనేది ప్రశ్న ఇవ్వడం జరిగింది. అయితే మనకి తెలుసుకున్న విధంగా మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు ఒకవైపు స్థానం ప్లస్ మరొక వైపు స్థానం -1 అనేది జరగడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు మనకు మొత్తం 40 తెలుసు, ఈజ్ ఈక్వల్స్ టు ఒకవైపు నుంచి స్థానం
ఒకవైపు నుంచి స్థానం ప్లస్ మరొక వైపు నుంచి స్థానం -1 అనేది మన యొక్క ఫార్ములా. ఇక్కడ మొత్తం విలువ 40. ఒకవైపు నుంచి స్థానం మనకు తెలుసు 21, మరొక వైపు నుంచి స్థానం తెలియదు x -1. అయితే ఇక్కడ 21లో నుంచి 1 తీసేయడం ద్వారా మనకి 20 వస్తుంది. ఆ 20ని ఇటువైపుకు పంపిస్తే 40 - 20 x. అయితే x విలువ ఎంత వస్తుంది మనకి? 40లో నుంచి 20 తీసేయడం ద్వారా 20 అనే వాల్యూ వస్తుంది. అంటే శ్వేత ఒక వరుసలో ఎడమ నుంచి 21 స్థానం ఉంటుంది, అదే శ్వేత కుడివైపు నుంచి 20వ స్థానం ఉంటుంది. ఎప్పుడు ఈ విధంగా ఉంటుంది అంటే ఆ వరుసలో మొత్తం 40 మంది వ్యక్తులు ఉన్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇంకొక ప్రశ్నకు వెళ్దాం. ఒక వరుసలో కళ్యాణ్ 2 చివరల నుంచి 17వ స్థానంలో ఉన్న ఆ వరుసలో మొత్తం వ్యక్తులు ఎంతమంది? అంటే ఇక్కడ చూడండి, వరుసలో కళ్యాణ్ 2 చివరలు అనగా ఎడమ చివరి నుంచి 17వ స్థానం మరియు కుడి చివరి నుంచి కూడా 15వ స్థానం. అయితే ఇక్కడ మనకి మొత్తం విలువ కావాలి. మొత్తం విలువని మనం ఏ విధంగా కనుగొంటాము అంటే ఒకవైపు నుంచి స్థానం ప్లస్ మరొక వైపు నుంచి స్థానం -1. అయితే ఇక్కడ మనకి మొత్తం విలువ తెలియదు, క్వశ్చన్ మార్క్ అవుతుంది. నెక్స్ట్ ఒకవైపు నుంచి స్థానం 17 ప్లస్ మరొక వైపు నుంచి స్థానం 17 -1. అంటే మనకి x విలువ ఎంత అవుతుంది అంటే 17 34లో నుంచి 1 తీసేస్తే 33. అంటే ఈ వరుసలో ఉన్నటువంటి మొత్తం వ్యక్తుల సంఖ్య 33గా ఉండడం జరుగుతుంది. క్లియర్గా ఇక్కడ ఒక వరుసలో ఒక వ్యక్తి 2 చివరల అనగా ఎడమ చివర మరియు కుడి చివరల నుంచి 17వ స్థానం కలిగి ఉన్నారు. ఆ వ్యక్తి యొక్క స్థానాన్ని మనం 2 సార్లు కూడి ఉంటాం కాబట్టి మనం -1 చేసుకోవడం జరిగి ఉంటుంది. అంటే 17 + 17 -1గా ఉండడం జరిగింది. నెక్స్ట్, ఒక వరుసలో శంకర్ ఎడమ నుంచి 21వ కుడి నుంచి 32వ స్థానంలో ఉంటే మొత్తం ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అనేది ఇక్కడ ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. అయితే మనకి మొత్తం అనే దాన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము అనేది చూసుకున్నట్లయితే ఒకవైపు నుంచి స్థానం ప్లస్ మరొక వైపు నుంచి స్థానం -1. ఇది మనం ఉపయోగించేటటువంటి ఫార్ములా. అయితే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, డేటా ప్రకారం మొత్తం మంది ఎంత ఉన్నారో కనుక్కోవాలి. అంటే మొత్తం మనకు తెలియదు కాబట్టి x ఒకవైపు నుంచి స్థానం 21 ప్లస్ మరొక వైపు నుంచి స్థానం 32 -1. ఇప్పుడు 21 ప్లస్ 32 మనకి 53 -1. అంటే మొత్తం విలువ 52 మంది ఉన్నారు. ఒక వరుసలో శంకర్ ఎడమ నుంచి 21వ స్థానం, కుడివైపు నుంచి 32వ స్థానంలో ఉంటే ఆ వరుసలో ఉన్నటువంటి మొత్తం వ్యక్తుల యొక్క సంఖ్య 52గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ఒక వరుసలో శ్రీను వరుసగా ఎడమ కుడి చివరి నుంచి 50వ 70వ స్థానంలో ఉంటే మొత్తం ఎంతమంది వ్యక్తులు ఆ వరుసలో ఉన్నారు అని ప్రశ్న అడగడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక వరుసలో శ్రీను వరుసగా అంటే ఇక్కడ ఏదైతే ఎడమ మరియు కుడి చివర అంటున్నారో దాన్ని వరుసగా తీసుకోండి అని. అంటే ఎడమ నుంచి 50వ స్థానం, కుడి నుంచి 70వ స్థానం అని మనం తీసుకోవడం జరిగి ఉండాలి. అయితే మనకు తెలిసిన విధంగా మొత్తము = ఒకవైపు నుంచి స్థానం ప్లస్ మరొక వైపు నుంచి స్థానం -1. ఇది ఫార్ములా కదా. దీంట్లో మనం ఇచ్చినటువంటి వాల్యూస్ని అప్లై చేసినట్లయితే మొత్తము x ఒకవైపు నుంచి స్థానం 50 మరొక వైపు నుంచి స్థానం 70 -1. మొత్తం x విలువ ఎంత అవుతుందంటే 50 + 70 120, 120 -1 అంటే 119. అంటే ఒక వరుసలో శ్రీను వరుసగా ఎడమ మరియు కుడి చివరి నుంచి 50వ 70వ స్థానంలో ఉంటే ఆ వరుసలో ఉన్నటువంటి మొత్తం వ్యక్తులు ఎంతమంది అంటే 119 మందిగా మనం కనుగొనడం జరిగింది. నెక్స్ట్, ఇక్కడ ఇంకొక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఒక తరగతిలో
ఒక తరగతిలో పరీక్షలో ఉత్తీర్ణులైన వారిలో ప్రకాష్ పై నుంచి 23వ స్థానం మరియు కింద నుంచి 19వ స్థానంలో ఉన్నాడు. అయితే ఆ తరగతిలో 8 మంది ఉత్తీర్ణులు కాకుండా మొత్తం తరగతిలో విద్యార్థులు ఎందరు అని అడుగుతున్నారు. అయితే మనకి ఇక్కడ ఇవ్వబడినటువంటి డేటా ప్రకారము మీరు చూసినట్లయితే, గమనించినట్లయితే ఒక తరగతిలో పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉన్నారు, ఉత్తీర్ణులు కాని విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే మనకి ఉత్తీర్ణులైన వారు ఎంతమందో మనకి తెలియదు, కానీ ఉత్తీర్ణులు కాని వారు మాత్రం 8 మంది అని చెప్తున్నారు. అదేవిధంగా ఉత్తీర్ణులైన విద్యార్థులలో ప్రకాష్ యొక్క స్థానాన్ని మనకి చెప్పడం జరిగింది. అంటే ఉత్తీర్ణులైన విద్యార్థులను మనం ప్రకాష్ యొక్క స్థానాల నుంచి కనుగొని మరియు ఉత్తీర్ణులు కాని విద్యార్థులని కూడడం ద్వారా మనం ఈ సమస్యను పరిష్కరించవచ్చు. అయితే ఇప్పుడు మీరు క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ ముందు ఉత్తీర్ణులైన విద్యార్థులను కనుగొనవలను. మొత్తం ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంతమంది అంటే x = 23 + 19 - 1. ఇప్పుడు మొత్తం మీరు గమనించినట్లయితే 23 + 19 42 - 1 41. 41 మంది విద్యార్థులు మనకి ఉత్తీర్ణులైన వాళ్ళు ఉన్నారు, ప్లస్ వీరితో పాటు మనకు అదే తరగతిలో ప్లస్ 8 మంది విద్యార్థులు ఉత్తీర్ణు కాని వారు ఉన్నారు. అయితే మనకి మొత్తం మంది ఎంతమంది అవుతారు? ఇక్కడ 49 మంది విద్యార్థులు మొత్తం తరగతిలో ఉన్నటువంటి వారు. మీరు ఒకసారి మళ్ళీ గమనించండి, ఇక్కడ 23 19 అనేది మనకి ఉత్తీర్ణులైన విద్యార్థులలో స్థానాలు కాబట్టి మనకి ముందుగా కనుగొన్న వ్యక్తులందరూ కూడా 41 అనే వ్యక్తులు ఉత్తీర్ణులైన విద్యార్థులు, ప్లస్ 8 మంది మనకు ఉత్తీర్ణులు కాలేదు, మొత్తం కలిపితే 49 మంది విద్యార్థులు ఉండడం జరిగింది. నెక్స్ట్ మనం ఇంకొక ఫార్ములాని ఇక్కడ తీసుకున్నట్లయితే, ఒక వరుసలో శ్రీరామ్ ఎడమ నుంచి 15వ స్థానం మరియు అదే వరుసలో బాలు కుడి నుంచి 16వ స్థానంలో ఉంటే ఆ వరుసలోని మొత్తం ఎంతమంది వ్యక్తులు ఉన్నారు లేదా కలరు అని అడగడం జరిగింది. ఇక్కడ 16వ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే బాలు. నెక్స్ట్ 15వ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే శ్రీరామ్. అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డేటాను మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంత ముందు వరకు మనం చేసినటువంటి ప్రశ్నలన్నీ కూడా ఒకే వ్యక్తి యొక్క స్థానాలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక వరుసలో ఇద్దరు యొక్క అంటే వేరువేరు పర్సన్స్ యొక్క వేరువేరు వ్యక్తుల యొక్క స్థానాలను ఇవ్వడం జరిగింది. అయితే వీరి స్థానాలను బట్టి మనం ఈ వరుసలో ఎంతమంది ఉన్నారు అనేది కనుగొనడం జరిగి ఉండాలి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈ సమస్యని చూద్దాం. ఇప్పుడు ఒక ఏ అనే వ్యక్తి ఎడమ నుంచి 5 అనుకుందాం, బి అనే వ్యక్తి కుడివైపు నుంచి 6వ స్థానంలో ఉన్నారనుకుందాం. అయితే ఈ వరుసలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేది ప్రశ్నగా ఇవ్వడం జరిగింది అని అనుకున్నట్లయితే ఒకసారి మనం దీన్ని ప్రాక్టికల్గా తీసుకుందాం. ఏ అనే వ్యక్తి 5వ స్థానంలో ఉండాలి. అంటే ఈయన కంటే ముందు ఎంతమంది వ్యక్తులు ఉండాలి? 4 వ్యక్తులు ఉండాలి ఎడమ వైపులో. నెక్స్ట్ బి అనే వ్యక్తి 6వ స్థానంలో ఉండాలి. అంటే బి అనే వ్యక్తి 6వ స్థానంలో ఉండాలి అంటే ఆయన కంటే ముందు 5 వ్యక్తులు ఉండాలి. అయితే ఈ వరుసలో మొత్తం వ్యక్తులు ఎంతమంది అని మనం గమనించినట్లయితే ఏ వరకు 5 వ్యక్తులు ఉన్నారు, బి వరకు చూసినట్లయితే కుడివైపు నుంచి 6 వ్యక్తులు ఉన్నారు. మొత్తం 5 + 6 11 మంది మనకి ఆ వరుసలో ఉండడం జరిగింది. అయితే అదేవిధంగా ఆ 11 వ్యక్తులను ఇంకొక విధంగా అంటే ఏ అనేది 5వ స్థానం, బి అనేది 6వ స్థానాన్ని మనం వేరే విధంగా కూడా తీసుకోవడానికి ఇక్కడ మనకి అవకాశం ఉన్నది. దాన్ని మీరు గమనించినట్లయితే ఏ అనే వ్యక్తిని మనం ఎడమ వైపు నుంచి 5వ వ్యక్తిగా తీసుకున్నాం, బి అనే వ్యక్తిని మనం ఇక్కడ తీసుకొని అంటే ఏకి ఎడమ వైపున తీసుకొని ఆయన కంటే ముందు ఒక 5 వ్యక్తుల్ని ఈ విధంగా గుర్తించాం. అంటే మీరు ఇన్ఫర్మేషన్లో చూసిన ప్రకారము ఏ అనే వ్యక్తి ఎడమ నుంచి 5వ స్థానాన్ని కలిగి ఉన్నాడు, అదేవిధంగా బి అనే వ్యక్తి కుడివైపు నుంచి 6వ స్థానాన్ని కలిగి ఉన్నాడు. అంటే ఇన్ఫర్మేషన్ ప్రకారము రెండు కూడా మనకి సరిపోలుతున్నాయి. అంటే ఇక్కడ వరకు చూసినట్లయితే 5 మంది ఉన్నారు, ఇక్కడ వరకు 4 మంది ఉన్నారు.
అంటే 5 + 4 మొత్తం 9 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. అంటే ఈ విధంగా మనం చూసినట్లయితే 11 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విధంగా మనం చూసినట్లయితే 9 మంది విద్యార్థులు ఉన్నారు. ఇలానే కాకుండా ఇంకా వేరే విధంగా కూడా మనం ఆలోచించి చేసినట్లయితే ఏ అనే వ్యక్తి 5వ స్థానాన్ని ఇలా కలిగి ఉండి బి అనే వ్యక్తి మనకి ఇక్కడ తీసుకొని కుడివైపు నుంచి 6వ స్థానాన్ని తీసుకుందాం. అంటే ఇప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏ 5వ స్థానంలో ఉన్నాడు అంటే 5గురు వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ ఒక 3 వ్యక్తులు ఉన్నారు. అంటే మనకి మొత్తం వ్యక్తులు 8. అంటే ఇప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే మళ్ళీ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది అంటే 8 రావడం జరిగింది. అదేవిధంగా మనం ఇంకొక విధంగా తీసుకున్నట్లయితే ఏ 5వ స్థానాన్ని ఈ విధంగాను నెక్స్ట్ బి అనే వ్యక్తిని ఇక్కడ తీసుకొని 6వ వ్యక్తిగాను తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏ వరకు 5గురు వ్యక్తులు, ఇక్కడ ఒక 2 వ్యక్తులు, మొత్తం వరుసలో 7గురు వ్యక్తులు రావడం జరుగుతుంది. అంటే వీళ్ళ మధ్య ఎంతమంది ఉన్నారు లేదా లేరు, లేదా ఈ పర్సన్కి అంటే బి అనే వ్యక్తికి ఏ వెంటనే కుడి వైపున ఉంటాడు లేదా ఏకి బి వెంటనే ఎడమ వైపున ఉంటారు అనే ఏ ఇన్ఫర్మేషను మనకు సరిగా ఇవ్వలేదు. కాబట్టి మనం దీనికి జవాబుని మనకి ఎన్నో జవాబులుగా తీసుకురావడం జరగవచ్చు. కాబట్టి ఈ ప్రశ్నను మీరు ఏమని సమాధానం గుర్తించవలను అంటే సమాచారం సరిపడినంత లేదు, అంటే సమాచారం లేదు, సమాచారం లేదు అని జవాబును గుర్తించవలెను. లేదా ఈ జవాబు మనకు అందుబాటులో లేనప్పుడు దీన్ని చెప్పలేము అనే సమాధానాన్ని కూడా మనం గుర్తించవచ్చు. ఓకే, సమాచారం లేదు అన్నప్పుడు మాత్రమే మనము చెప్పలేము అనే సమాధానానికి వెళ్ళవలసి వస్తుంది. సో మనం ఇంకొక ప్రశ్నకు వెళ్ళినట్లయితే ఒక వరుసలో అపూర్వ ఎడమ చివరి నుంచి 20వ స్థానం, శ్రీధర్ కుడివైపు నుంచి 15వ స్థానంలో ఉన్నారు. వారి ఇద్దరి మధ్య 5గురు వ్యక్తులు ఉంటే ఆ వరుసలో మొత్తం వ్యక్తులు ఎందరు? ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు ప్రశ్నను గమనించిన విధంగా ఇక్కడ కూడా గమనించినట్లయితే ఇంతకుముందు మనకి ఒక వరుసలో 2 వ్యక్తుల స్థానాలను ఇవ్వడం జరిగింది. ఈ వరుసలో కూడా 2 వ్యక్తుల యొక్క స్థానాలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మీరు అపూర్వ అనే వ్యక్తి యొక్క స్థానం ఎడమ నుంచి 20వ స్థానం ఉంది. అదేవిధంగా శ్రీధర్ అనే వ్యక్తిని తీసుకున్నట్లయితే ఆ వ్యక్తి యొక్క స్థానం 15వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఇంతకుముందు ఇవ్వబడినటువంటి ప్రశ్నకు ఈ ప్రశ్నకు కొంచెం డేటా అనేది ఎక్కువ ఇవ్వడం జరిగింది. అది ఏంటి అంటే 2 వ్యక్తుల మధ్య 5గురు వ్యక్తులు ఉన్నారు అని, 5గురు వ్యక్తులు ఉన్నారు అని ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ముందుగా ఒక వరుసలో ఒక వ్యక్తి 20వ స్థానంలో ఉండాలి, మరియు ఇంకొక వ్యక్తి 15వ స్థానంలో ఉండాలి, మరియు వారి ఇరువురి మధ్య 5గురు ఉండాలి అనేది ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ 20వ స్థానంలో ఉన్న వ్యక్తి అపూర్వ, నెక్స్ట్ అదేవిధంగా 15వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీధర్ని మనం తీసుకోవాలి. అదేవిధంగా అపూర్వాన్ని కూడా తీసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య ఒక 5గురు వ్యక్తులు ఉన్నారని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి క్లియర్గా ఈ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సమాధానాన్ని మీరు చేసినట్లయితే కొంతమంది మీకు 40 ఆన్సర్గా రావడం జరుగుతుంది. అయితే మీరు ఇటువంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం జరిగి ఉండాలి. ఒకసారి మీరు ఈ ఇన్ఫర్మేషన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక వ్యక్తి అంటే ఈ ప్రశ్నకు సమాధానం కాకుండా ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మనం. ఏ అనే వ్యక్తి 5వ స్థానంలో ఉన్నారు ఎడమ చివరి నుంచి. నెక్స్ట్ బి అనే వ్యక్తి 7వ స్థానంలో ఉన్నారు కుడి చివరి నుంచి, మరియు వారి ఇరువురి మధ్య 2 వ్యక్తులు ఉన్నారు వరుసలో. అయితే మొత్తం వ్యక్తుల సంఖ్య ఎంత అని ప్రశ్న అడగడం జరిగింది అనుకున్నట్లయితే ఇక్కడ ఏ యొక్క స్థానాన్ని మనం 5వ స్థానంగా గుర్తించాలి. ఎక్కడి నుంచి అంటే ఎడమ చివరి నుంచి గుర్తిస్తాం. నెక్స్ట్ అదేవిధంగా బి యొక్క స్థానాన్ని కూడా మనం గుర్తించాలి. ఎక్కడి నుంచి బి యొక్క స్థానం గుర్తించాలి అంటే కుడి చివరి నుంచి. ఎన్నవ స్థానంగా గుర్తించాలి అంటే మనం 7వ స్థానంగా గుర్తించాలి. ఇలా ఒక వరుసలో ఏ ఎడమ చివరి నుంచి 5వ వ్యక్తిగాను మరియు బి అనే వ్యక్తి కుడి చివరి నుంచి 7వ వ్యక్తిగాను ఉన్నారు. అయితే వారి ఇరువురి మధ్య ఏ బి మధ్య 2 వ్యక్తులు ఉన్నారు. అంటే వారికి ఇరువురు రెండు స్థానాలని మనం గుర్తించాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం విద్యార్థులు లేదా వ్యక్తులు ఎంతమంది అని మనం చూసుకున్నట్లయితే ఏ వరకు 5గురు వ్యక్తులు ఉన్నారు.
బి వరకు 7 వ్యక్తులు ఉన్నారు, మధ్యలో 2 వ్యక్తులు ఉన్నారు. మొత్తం గమనించినట్లయితే 5 + 7 + 2 మొత్తం 14 మంది వ్యక్తులు ఉన్నట్లుగా మనం తీసుకుంటాం. అయితే మీరు ఇంకొక విషయం ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే, ఏ అనే వ్యక్తిని మనం 5వ వ్యక్తిగా ఈ విధంగా తీసుకుని వరుసలో, నెక్స్ట్ బి అనే వ్యక్తిని వరుసలో 7వ వ్యక్తిగా ఈ విధంగా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. మరియు వారి ఇరువురి మధ్య 2 వ్యక్తులు ఇక్కడ కూడా ఉండడానికి అవకాశం ఉన్నది. అయితే దీన్ని కూడా మనము తీసుకోవడం జరిగి ఉండాలి. ఇక్కడ వరకు 5 వ్యక్తులు ఉన్నారు, మరియు ఇక్కడ ఒక 3 వ్యక్తులు ఉన్నారు, మొత్తం వ్యక్తులు 8గా తీసుకోవాలి. అంటే ఈ ప్రశ్నకు మనం సమాధానము 14నైనా గుర్తించవచ్చు, లేదా 8నైనా గుర్తించవచ్చు. అంటే క్లియర్గా మనకి జవాబు 14 లేదా 8 అవుతుంది. అంటే ఖచ్చితంగా 14 అని చెప్పలేం, లేదా ఖచ్చితంగా 8 అని చెప్పలేం. ఇవ్వబడినటువంటి సమాధానాలు ఆప్షన్ల నందు మీరు గమనించినట్లయితే 14 ఒకటి మాత్రమే ఉంటే, అంటే 8 లేకుండా సమాధానం 14ను గుర్తించవలను, లేదా 14 సమాధానంలో లేకుండా 8 ఉంటే 8ని గుర్తించవలను, లేదా రెండూ కలిపి ఒకే ఆప్షన్లో ఉంటే వాటిని మనం చెప్పలేము అని చెప్పి ఉండాలి, లేదా ఒక ఆప్షన్లో 14 మరియు మరొక ఆప్షన్లో 8 ఉన్నా కూడా మనం ఆప్షన్ని చెప్పలేము అని గుర్తించడం జరిగి ఉండాలి. అయితే మనకి ఈ పెద్ద విలువ తీసుకొని వచ్చిన దాన్ని మనం వరుసలో మ్యాక్సిమం స్ట్రెంత్, అంటే పెద్ద వరుసగా ఫ్రేమ్ చేయడము, నెక్స్ట్ 8 తీసుకురావడాన్ని మినిమం స్ట్రెంత్ అని మనం అనుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ వరుసలో మ్యాక్సిమం స్ట్రెంత్ని ఏ విధంగా చేస్తాము అంటే, ఇచ్చినటువంటి అన్ని విలువలు, అంటే ఒక వ్యక్తి యొక్క స్థానం ప్లస్ మరొక వ్యక్తి యొక్క స్థానం ప్లస్ మధ్యలో వ్యక్తుల సంఖ్య తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక వ్యక్తి స్థానం మనకి 20గా ఇవ్వడం జరిగింది ఇవ్వబడినటువంటి ప్రశ్నలో, మరొక వ్యక్తి యొక్క స్థానం 15గా ఇవ్వడం జరిగింది ఇవ్వబడినటువంటి ప్రశ్నలో, మరియు 5 అనేది వారి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల స్థానం. మొత్తం చూసుకున్నట్లయితే 40 మంది విద్యార్థులు ఉంటారు మనకి ఇవ్వబడినటువంటి వరుసలో. ఇది మనకి మ్యాక్సిమం స్ట్రెంత్, అంటే ఒక జవాబుగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మీరు గమనించినట్లయితే మనకి ఇంకొక సమాధానం కూడా రావడం జరుగుతుంది ఇవ్వబడినటువంటి ప్రశ్నకు. ఆ సమాధానం ఏంటి అంటే, ఇక్కడ ఏ అనే వ్యక్తి 5వ స్థానం, బి అనే వ్యక్తి 7వ స్థానం, మరియు వారి ఇరువురి మధ్య 2 స్థానాలు ఈ విధంగా తీసుకుని ఉంటాం కాబట్టి దీన్ని మినిమం స్ట్రెంత్ అంటాం. ఒక్కసారి మీరు దీన్ని గమనించినట్లయితే ముందుగా ఏ అనే స్థానాన్ని మనం ఇలా తీసుకున్నాం, బి అనే స్థానాన్ని ఇలా తీసుకున్నాం. అంటే ఇక్కడ ఏవైతే వారి ఇరువురి మధ్య ఉన్నారో వారి వ్యక్తుల్ని 2 సార్లు మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బి అనే వ్యక్తిని కూడా మనం 2 సార్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏ అనే వ్యక్తి యొక్క స్థానాన్ని కూడా మనం 2 సార్లు తీసుకోవడం జరిగింది. అంటే ఏ స్థానం 5, బి స్థానం 7, మధ్యలో ఉన్న వ్యక్తుల్ని 2 సార్లు మనము తీసుకోవడం జరిగింది కాబట్టి మైనస్ మధ్యలో ఉన్న వ్యక్తులు 2, మరియు బి అనే వ్యక్తిని మనం 2 సార్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏ అనే వ్యక్తిని 2 సార్లు తీసుకోవడం జరిగింది కాబట్టి -2. ఇప్పుడు మొత్తం చూసినట్లయితే 12, 7 + 5 -4 అంటే 8. అంటే మనం ఈ విధంగా చూసినా 8 రావడం జరిగింది, ఈ విధంగా చూసినా కూడా 8 రావడం జరిగింది. సో మనం ఈ విధంగా తీసుకోవడం జరిగి ఉండాలి ఎగ్జామినేషన్లో. 5 అనేది ఒక వ్యక్తి యొక్క స్థానం, 7 అనేది మరొక వ్యక్తి యొక్క స్థానం, -2 అనేది మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల స్థానం, -2 అనేది ఆ వరుసలో ఉన్నటువంటి 2 వ్యక్తుల యొక్క ఇన్ఫర్మేషన్గా మనం తీసుకోవడం జరిగి ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని మినిమం స్ట్రెంత్గా తీసుకున్నట్లయితే, అంటే చిన్న వరుసగా చేసినట్లయితే ఒక వ్యక్తి యొక్క స్థానం ప్లస్ మరొక వ్యక్తి యొక్క స్థానం మైనస్ మధ్యలో ఉన్న వ్యక్తుల స్థానం -2గా తీసుకోవడం జరిగి ఉంటారు. ఇప్పుడు మనము ఇచ్చినటువంటి ప్రశ్నలోని విలువలు తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి స్థానం 20, మరొక వ్యక్తి స్థానం 15, మధ్యలో ఉన్న వ్యక్తులు 5 మరియు 2. ఇప్పుడు మీరు 20 + 15 చేసినట్లయితే 35 - 7, 35 - 7 28.
అంటే ఈ వరుసలో సమాధానం 28. అంటే పైన ఇవ్వబడినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనము సమాధానాలను గుర్తించినట్లయితే పెద్ద వరుసగా చేస్తే 40 ఆన్సర్ రావడం జరిగింది, చిన్న వరుసగా చేస్తే 28 సవాబుగా రావడం జరిగింది. అంటే ఈ ప్రశ్నకు సమాధానం 40 లేదా 28గా తీసుకోవడం జరిగి ఉండాలి. అంటే మనకి ఒక ఆప్షన్లో 40, ఇంకొక ఆప్షన్లో 28, ఇంకొక ఆప్షన్లో చెప్పలేము, ఇంకొక ఆప్షన్లో ఏది కాదు అని జవాబుగా ఇచ్చినట్లయితే మనం మూడవ ఆప్షన్ని తీసుకోవడం జరిగి ఉండాలి. అదేవిధంగా ఆప్షన్ని ఇంకొక విధంగా ఇచ్చినట్లయితే మొదటి ఆప్షన్ 39, రెండవ ఆప్షన్ 27, మూడవ ఆప్షన్ 28, నాలుగవ ఆప్షన్ 30 అని ఇచ్చినట్లయితే ఇక్కడ మనకి సమాధానం ఇవ్వబడినటువంటి ప్రశ్నకు 40 లేదా 28 రావడం జరిగింది. అటువంటి ఆప్షన్ మనకి ఎక్కడా కనిపించలేదు కాబట్టి 40 అయినా ఆన్సర్ సమాధానం అవ్వాలి, 28 అయినా అవ్వాలి. ఉన్నటువంటి 39 మనకు సమాధానం కాదు, 27 కూడా సమాధానం కాదు, 30 కూడా సమాధానం కాదు. అంటే 28 సమాధానం అవుతుంది. 28 ఎందుకు సమాధానం అవుతుంది అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రశ్నకు మనకు రెండు సమాధానాలు రావడం జరిగింది, 40 లేదా 28. 40 అనేది ఆప్షన్లో లేదు కాబట్టి మనం 28ని ఇక్కడ సమాధానంగా గుర్తించుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎప్పుడైనా కూడా ఒక వరుసలో ఇద్దరు వ్యక్తుల యొక్క స్థానాలు మరియు వారి మధ్య కొంతమంది వ్యక్తులు ఉన్నారు అన్నట్లయితే మనం దాన్ని మ్యాక్సిమం స్ట్రెంత్ గాను మరియు మినిమం స్ట్రెంత్ గాను తీసుకొని జవాబును గుర్తించడం జరిగి ఉండాలి. ఓకే, ఇటువంటి సమస్యలను చేస్తున్నప్పుడు సాధారణంగా మీరు కొంచెం మ్యాక్సిమం స్ట్రెంత్ని ఆలోచించడం జరుగుతుంది, మినిమం స్ట్రెంత్ని ఆలోచించడం జరగదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీన్ని మనం సాల్వ్ చేసుకోవడం జరిగి ఉండాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మరొక ప్రశ్నకు వెళ్ళినట్లయితే ఒక వరుసలో చంద్ర కుడి చివరి నుంచి 24వ స్థానం, అదే వరుసలో స్వాతి ఎడమ చివరి నుంచి 12వ స్థానంలో ఉన్నారు. వారి ఇరువురి మధ్య 8 మంది ఉంటే మొత్తం వ్యక్తుల సంఖ్య ఎంత అనేది ప్రశ్న ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ఈ ప్రశ్నను చూసినట్లయితే ఒక వరుసలో చంద్ర 24వ స్థానం, అంటే చంద్ర అనే వ్యక్తి మరియు అదే వరుసలో స్వాతి ఎడమ చివరి నుంచి 12వ స్థానం. అంటే ఇక్కడ రెండు వేరు వ్యక్తుల యొక్క స్థానాలను ఇవ్వడం జరిగింది ఒక వరుసలో. అదేవిధంగా వారి ఇరువురి మధ్య 8 మంది వ్యక్తులు ఉన్నారని కూడా ఇవ్వడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఇటువంటి ప్రశ్నల్ని మనం ఇప్పుడే ఇంతకుముందు ప్రశ్నగానే మనం చేయడం జరిగి ఉండాలి. అంటే ఒక మ్యాక్సిమము ఒక మినిమము రెండు ఆన్సర్లుగా మనం తీసుకురావడానికి ఛాన్స్ ఉన్నది కాబట్టి చూసుకోవాలి. అంటే ఒక వరుసలో 24 మంది 24వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చంద్ర, నెక్స్ట్ అదేవిధంగా 12వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి స్వాతి, వారి ఇరువురి మధ్య 8 వ్యక్తులు. మీరు ఇప్పుడు ఈ ప్రశ్నను చూసినట్లయితే మ్యాక్సిమం స్ట్రెంత్ని గమనించినట్లయితే మ్యాక్సిమం స్ట్రెంత్ అనేది మనం ఏ విధంగా చేస్తూ ఉంటాము జనరల్గా అంటే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క స్థానం తీసుకుంటాం ప్లస్ మరొక వ్యక్తి యొక్క స్థానము ప్లస్ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు 8 మొత్తం గమనించినట్లయితే మనకి 44 సమాధానం అవుతుంది. ఈ 44 అనేది ఏంటి అంటే ఆ వరుసలో ఉన్నటువంటి మొత్తం ఎక్కువ మంది విద్యార్థుల సంఖ్య. నెక్స్ట్ ఇదే వరుసని మనం చిన్నగా కూడా చేయొచ్చు, మినిమం స్ట్రెంత్గా కూడా చేయవచ్చును. మినిమం స్ట్రెంత్గా చేసినట్లయితే మనం ఏ విధంగా చేస్తూ ఉంటాం అంటే వరుసలోని ఒక వ్యక్తి యొక్క స్థానము ప్లస్ మరొక వ్యక్తి యొక్క స్థానము, నెక్స్ట్ చిన్నగా చేయాలి కాబట్టి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులను 2 సార్లు కౌంట్ చేసి ఉంటాం కాబట్టి మైనస్ మధ్యలో ఉన్న వ్యక్తుల యొక్క సంఖ్య. నెక్స్ట్ అదేవిధంగా వరుసలో ఉన్నటువంటి చంద్ర మరియు స్వాతిలను మనము 2 సార్లు కౌంట్ చేసి ఉంటాం కాబట్టి వారి ఇరువురిని కూడా మనము తీసివేయడం జరిగి ఉండాలి, -2. ఇప్పుడు చూసినట్లయితే మనం 24, 12, 36 -10 అంటే 26. అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా 44 లేదా 26గా ఉండడం జరుగుతుంది. 44 అనేది పెద్ద వరుసగా చేసినట్లయితే సమాధానం వస్తుంది, 26 అనేది చిన్న వరుసగా చేసినట్లయితే సమాధానం వస్తుంది. నెక్స్ట్ మనకి వాటి ఆప్షన్లను బట్టి మనం సమాధానం వెళ్ళడం జరిగి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళినట్లయితే ఒక తరగతిలో పల్లవి పైనుంచి 15వ స్థానం, శివ కింద నుంచి 30వ స్థానంలో ఉన్నారు. వారి ఇరువురి మధ్య 15 మంది విద్యార్థులు ఉంటే తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడగడం జరిగింది.
అయితే మనం ఇంతకుముందు 2 సమస్యలను చూసినట్లుగా ఇక్కడ కూడా ఇద్దరు వేరు వ్యక్తుల స్థానాలు అంటే పల్లవి మరియు శివ స్థానం ఇచ్చారు. అదేవిధంగా గమనించినట్లయితే వారి మధ్య 15 మంది అని కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనం ఈ ప్రశ్నకు సమాధానంగా చూసినట్లయితే పల్లవి అనే వ్యక్తి 15వ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ శివ అనే వ్యక్తి 30వ స్థానంలో ఉన్నారు. వారి ఇరువురి మధ్య 15 మంది ఉన్నారు. ఇది మనం ఇవ్వబడినటువంటి డేటాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు మనం దీన్ని మ్యాక్సిమం స్ట్రెంత్ అని మరియు మినిమం స్ట్రెంత్ అని 2 విధాలుగా కనుగొనవచ్చు. మ్యాక్సిమం స్ట్రెంత్ ఏ విధంగా కనుగొంటాము అంటే ఒక వ్యక్తి యొక్క స్థానం 15 ప్లస్ మరొక వ్యక్తి యొక్క స్థానం 30 ప్లస్ మధ్యలో ఉన్నటువంటి సంఖ్య 15. ఇప్పుడు మొత్తం గమనించినట్లయితే 60గా ఉంటుంది. అంటే ఈ వరుసలో మొత్తం ఎక్కువ మంది విద్యార్థుల్ని ఉంచినట్లయితే 60 మంది సమాధానంగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మినిమం స్ట్రెంత్ తీసుకున్నట్లయితే ఆ వరుసలో 15 మంది విద్యార్థులు ప్లస్ ఒకవైపు నుంచి వ్యక్తి యొక్క స్థానము, మరొక వైపు నుంచి వ్యక్తి యొక్క స్థానము మైనస్ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య. మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య ఎంత అంటే ఇక్కడ 15గా ఉండడం జరిగింది. నెక్స్ట్ ఈ మినిమం స్ట్రెంత్ చేస్తున్నప్పుడు ఎవరైతే వ్యక్తులు ఇద్దరు ఉన్నారో వాళ్ళని మనం 2 సార్లు కూడడం జరిగి ఉంటుంది కాబట్టి -2 చేయడం జరిగి ఉండాలి. ఈ విధంగా మనం చూసినట్లయితే మొత్తం 45 - 17 రావడం జరుగుతుంది. అంటే 28 జవాబుగా రావడం జరుగుతుంది. అంటే సాధారణంగా మనకి ఈ సమస్యకు సమాధానం 60 లేదా 28గా ఉండవలను. మీరు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ గమనించినట్లయితే ఒక వరుసలో 60 మంది ఉన్నారని మనం కనుక్కుంటున్నాం. అదే వరుసలో 28 మంది ఉన్నారని కూడా కనుక్కుంటున్నాం. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే 60 మంది విద్యార్థులు ఉండే దాంట్లో మనకి ఎటువంటి సమస్య అంటే డౌట్ ఉండదు. అయితే ఇక్కడ మీరు దాన్ని తీసుకున్నట్లయితే మినిమం స్ట్రెంత్ని తీసుకున్నట్లయితే ఒకసారి చూడండి, మనకి మొత్తం వరుసలో ఉన్నదే 28 మంది లేదా తరగతిలో ఉన్న వ్యక్తులే 28 మంది అని చెప్తున్నాం. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం గమనించినట్లయితే వరుసలో లేదా తరగతిలో ఒక వ్యక్తి పైనుంచి 15వ స్థానం, కింద నుంచి 30వ స్థానం. అంటే ఒక వ్యక్తి 30వ స్థానం కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ వరుసలో లేదా తరగతిలో 30 మంది విద్యార్థులైనా కలిగి ఉండాలి. కానీ మనకి ఈ ఇవ్వబడినటువంటి సమాధానం లేదా కనుగొనబడినటువంటి సమాధానం నందు మనకు వచ్చినటువంటి జవాబు 28 మంది. 28 మంది గల ఒక తరగతిలో 30వ స్థానం వీలు పడదు కాబట్టి ఇక్కడ మినిమం స్ట్రెంత్ని మనము సమాధానంగా తీసుకొనము. అంటే మనకి ఇవ్వబడినటువంటి సమస్యకు సమాధానం ఖచ్చితంగా 60 మాత్రమే అయి ఉండడం జరుగుతుంది. మీరు ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్లయితే మనకి 2 మినిమము మరియు మ్యాక్సిమము 2 ఆన్సర్గా మనం కనుక్కున్నాం. అయితే 60 అనేది ఒకటి రావడం జరిగింది, 28 అనేది ఇంకొకటి రావడం జరిగింది. అయితే 28 వచ్చినప్పుడు మనకి ఆ తరగతిలో ఒక వ్యక్తి యొక్క స్థానం 30 రావాలి కాబట్టి అది రావడానికి మనకి ఇక్కడ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అది మనకి వీలు పడదు కాబట్టి ఆ వీలు పడని సమాధానం 28ని మనం గుర్తించవలసిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ సమాధానం 60గా గుర్తించుకోవడం జరిగి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈ సమస్యలో చూడండి, ఒక వరుసలో సంధ్య ఎడమ చివరి నుంచి 14వ స్థానంలో, అర్జున్ కుడి చివరి నుంచి 18వ స్థానంలో ఉన్నారు. వారి ఇద్దరికి సమాన దూరంలో కిరణ్ ఉంటే, ఒకసారి మీరు ఇక్కడ ఇంతకుముందు ఇన్ఫర్మేషన్కి ఒక భేదం గుర్తించాలి. ఎడమ చివరి నుంచి ఒక వ్యక్తి 14వ స్థానంలో సంధ్య ఉంటే ఇంకొక వ్యక్తి అర్జున్ చివరి నుంచి 18వ స్థానంలో ఉన్నాడు. మరి వారి ఇరువురికి సమాన దూరంలో ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఇరువురికి సమాన దూరంలో కిరణ్ అనే వ్యక్తి ఉన్నాడు. అయితే ఆ వరుసలో మొత్తం ఎంతమంది వ్యక్తులు అని అడగడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది విద్యార్థులు లేదా కొంతమంది వ్యక్తులు ఉన్నట్లయితే మనం సమాధానం కనుగొనే వాళ్ళం. కానీ ఇక్కడికి ఇద్దరికి సమాన దూరంలో కిరణ్ ఉన్నారు అని చెప్తున్నారు కాబట్టి ఒకసారి మనం చిన్న ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ ఒక వరుసని తీసుకున్నట్లయితే మనం ఈ ఎడమ చివరి నుంచి చూసినట్లయితే ఒక వ్యక్తి మనకి ఇన్ఫర్మేషన్లో
14వ స్థానం ఉన్నారు. అదే వరుసలో ఇంకొక వ్యక్తిని గమనించినట్లయితే 18వ స్థానంలో ఉన్నారు. వీరిరువురికి సమాన దూరం అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అంటే సంధ్య మరియు అర్జున్. ఇక్కడ 14వ స్థానంలో ఉన్న వ్యక్తి సంధ్య, 18వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అర్జున్. వీరి ఇరువురికి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ కిరణ్. ఆ కిరణ్ ఇరువురికి మధ్యలో ఉన్నారా, ఇరువురికి సమాన దూరంలో ఉన్నారా అని ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గమనించినట్లయితే సమాన దూరం అంటే ఇప్పుడు కిరణ్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నారు అని తీసుకున్నాము అని అనుకున్నట్లయితే సంధ్య నుంచి ఈయన చూసినట్లయితే మొదటి వ్యక్తి, అదేవిధంగా అర్జున్ నుంచి చూసినప్పుడు కూడా ఈయన మొదటి వ్యక్తి. అంటే వీరి ఇరువురికి సమాన దూరం అంటే ఖచ్చితంగా మధ్య వ్యక్తిగా ఉంటున్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఎక్స్ అనే ఒక వ్యక్తి, ఇక్కడ వై అనే ఒక వ్యక్తి ఉన్నట్లయితే ఇప్పుడు కూడా మీరు గమనించినట్లయితే ఇప్పుడు సంధ్య మరియు అర్జున్ మధ్య ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అందులో మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి కిరణ్గా మనం తీసుకున్నట్లయితే సంధ్య నుంచి కిరణ్ రెండవ వ్యక్తే, అదేవిధంగా అర్జున్ నుంచి కూడా కిరణ్ రెండవ వ్యక్తిగానే ఉన్నాడు. అయితే ఇప్పుడు మనకి ఈ వరుసలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య మళ్ళీ మారిపోవడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ సి అనే వ్యక్తి, ఇక్కడ డి అనే వ్యక్తి ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు సంధ్య నుంచి కిరణ్ చూస్తే మనకి మూడో వ్యక్తిగా ఉన్నాడు, అదేవిధంగా అర్జున్ నుంచి కిరణ్ చూసినా కూడా మూడో వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే సమాధానం మారిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ మధ్యలో ఎన్ మరియు ఓ అనే వ్యక్తులు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు కూడా కిరణ్ వారికి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉన్నారు, అంటే సమాన దూరంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా మరొక సమాధానం వస్తుంది. అంటే ఈ విధంగా మనం ఎన్ని సమాధానాలైనా గుర్తించవచ్చు. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం సమాచారం సరిగా లేదు, సమాచారం సరిపడినంత లేదు అనేదాన్ని మనం జవాబుగా గుర్తించడం జరిగి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక వరుసలో క్రాంతి ఎడమ చివరి నుంచి 12వ స్థానంలో, స్నేహ 17వ స్థానంలో ఉన్నారు. అంటే ఒక వరుసలో క్రాంతి అనే వ్యక్తి మనకి ఎడమ నుంచి 12వ స్థానం, స్నేహ 17వ స్థానంలో ఉన్నారు. స్నేహ ఏ వైపు నుంచి ఉన్నారు అనేది చూసుకున్నట్లయితే కుడి వైపు నుంచి అనేది మనం తీసుకోవడం జరిగి ఉండాలి, లేదా మరొక వరుసలో అనేది ఖచ్చితంగా తీసుకొని ఉండడం జరిగి ఉండాలి. అయితే వారి ఇరువురి మధ్య కేవలం దివ్య మాత్రమే, అంటే ఇక్కడ మనం కుడివైపు అని తీసుకోవాల్సిన అవసరం లేదు, అది ఇన్ఫర్మేషన్లో ఆ విధంగా ఇవ్వడం జరిగి ఉంటుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మిస్ అయింది, అది మీరు గమనించాల్సిన విషయం. నెక్స్ట్ వారి ఇరువురి మధ్య కేవలం దివ్య మాత్రమే ఉన్నారు, అయితే వరుసలోని మొత్తం వ్యక్తులు ఎందరో అన్నారు. అంటే ఇంతకుముందు ప్రశ్నలో దివ్య అనే ఒక వ్యక్తి లేదా ఇంకొక వ్యక్తి సమాన దూరంలో కలరు అని ఇచ్చారు, కానీ ఇక్కడ మాత్రం కేవలం దివ్య మాత్రమే ఉన్నారు అని ఇచ్చారు. మీరు గమనించినట్లయితే ఈ ఒక వరుసలో క్రాంతి 17వ స్థానం మరియు అదే వరుసలో క్రాంతి 12వ స్థానం, స్థానంలో క్రాంతి, 12వ స్థానంలో క్రాంతి, 17వ స్థానంలో స్నేహ. వారి ఇరువురికి మధ్య కేవలం దివ్య మాత్రమే ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు దీన్ని గమనించినట్లయితే ఒక వరుసలో ఎడమ చివరి నుంచి చూసుకుంటే 12వ స్థానంలో క్రాంతి, అదే వరుసలో కుడి చివరి నుంచి 17వ స్థానంలో స్నేహ. క్రాంతి, స్నేహ, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారి ఇరువురికి మధ్య కేవలం దివ్య అంటే ఒకే వ్యక్తి ఉన్నారు అని చెప్పారు, దివ్య. ఇప్పుడు మనం ఈ వరుసలో చూసినట్లయితే ఇక్కడ వరకు 12 వ్యక్తులు, ఇక్కడ వరకు 17 వ్యక్తులు, మధ్యలో దివ్య. అంటే మొత్తం 12 + 17 + 1 మొత్తం ఎంత అవుతుంది మనకి అంటే 30 అవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వరుసని ఇంకొక విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి క్రాంతి 12వ వ్యక్తి, అదే వరుసలో
ఇటు ఇక్కడ ఉన్నట్లు స్నేహ ఇక్కడ ఉన్నట్లు 17వ స్థానం తీసుకొని వారి ఇరువురి మధ్య దివ్యాన్ని ఇక్కడ ఉంచినట్లయితే, అంటే ఏదైతే మనకి ఒక వరుసలో ఒక వ్యక్తి స్థానం, మరొక వ్యక్తి స్థానం, మరియు కొంతమంది వ్యక్తులు ఉంటారు అనే ఇన్ఫర్మేషన్ ఉందో, ఆ కొంతమంది వ్యక్తులు అనేది ఇక్కడ ఒక్కరు అనమాట. ఆ ఒక్కరు ఎవరు అంటే దివ్య. సో ఆ విధంగా మనం సమాధానం చేసుకుంటే మాక్సిమం స్ట్రెంత్ మరియు మినిమం స్ట్రెంత్ రావాలను. ఇదేమో మాక్సిమం స్ట్రెంత్ 30గా తీసుకుని మినిమం స్ట్రెంత్గా మనం చేసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క స్థానం 17, 12, మరొక వ్యక్తి యొక్క స్థానం 17 మైనస్ మధ్యలో ఉన్న వ్యక్తి దివ్య మైనస్ 2. ఆ ఇద్దరు ఎవరు అంటే ఇవ్వడినటువంటి క్రాంతి మరియు స్నేహాల యొక్క 2 స్థానాలని మనం 2 సార్లు ఇక్కడ కౌంట్ చేయడం జరిగి ఉంటుంది కాబట్టి -2 చేసాం. ఇక్కడ 29 - 3 అంటే మొత్తం విలువ 26 ఉంటే సమాధానం 30 అయినా ఉండాలి లేదా 26 అయినా ఉండాలి. అంటే ఈ వరుసలో మనకి దివ్య ఒక్కరు మాత్రమే ఉన్నారు కాబట్టి సమాధానం చెప్పడం జరిగింది. ఆన్సర్ ఎంత అంటే 30 లేక 26. ఫ్రెండ్స్, ఇంతకుముందు ప్రశ్నకు ఈ ప్రశ్నకు ఒక చిన్న భేదం ఉంది. అక్కడ కేవలం ఇక్కడ కేవలం అంటున్నారు, నెక్స్ట్ అందులో సమాన దూరం అంటున్నారు. ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించవలను. నెక్స్ట్ ఇంకొక ప్రశ్నకు వెళ్ళినట్లయితే 40 మంది వ్యక్తులు ఉన్నటువంటి ఒక వరుసలో కిరణ్ 4 స్థానాలు తన ఎడమ వైపునకు జరిగిన తర్వాత ఎడమ వైపు నుంచి 16వ స్థానంలో కలడు. అయితే స్థాన చలనం చెందక ముందు కుడి వైపు నుంచి అతని స్థానం ఎంత అని అడుగుతున్నారు. ఒక వరుసను మీరు గమనించినట్లయితే ఇక్కడ మొత్తం ఆ వరుసలో 40 మంది ఉన్నారు అని చెప్తున్నారు. ఆ 40 మందిలో ఏమని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మనకంటే, ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే కిరణ్ 4 స్థానాలు తన ఎడమ వైపుకు జరిగారు. ఎక్కడి నుంచి అంటే తన ఎడమ వైపుకు జరిగిన తర్వాత ఎడమ వైపు నుంచి 16వ స్థానంలో ఉన్నారు. ఎడమ వైపు నుంచి 16వ స్థానంలో ఉన్నారు. ఎడమ వైపు నుంచి 16వ స్థానాన్ని మనం గమనించినట్లు ఇక్కడ ఎప్పుడు ఎడమ వైపు నుంచి 16వ స్థానంలో ఉన్నారు, తన ఎడమ వైపుకి 4 స్థానాలు జరిగిన తర్వాత. తన ఎడమ వైపునకు 4 స్థానాలు జరిగారు అంటే అంతకుముందు ఆ వ్యక్తి 1, 2, 3, 4 అంటే ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఆ వ్యక్తి 1వ స్థానం, 2వ స్థానం, 3వ స్థానం, 4 స్థానాలు ఎడమ వైపుకు జరిగారు. ఈ విధంగా ఉండండి. అంటే ఇది తన యొక్క ముందు యొక్క స్థానం అంటారు. ముందు యొక్క స్థానం అంటే 17, 18, 19, 20. అంటే ముందు తను ఎడమ వైపు నుంచి 20వ స్థానంలో ఉండాలి. అయితే ఆ వ్యక్తి కుడివైపు నుంచి ఈ స్థానం ఏంటి అని అడుగుతున్నారు. ఒక వరుసలో మనకి ఎంతమంది ఉన్నారో తెలుసు, 40 మంది. ఆ వ్యక్తి ముందు ఎడమ వైపు నుంచి 20వ స్థానంలో ఉన్నాడు. మరి కుడివైపు నుంచి ఏంటో తెలియదు, x -1. ఒకే వ్యక్తి యొక్క స్థానం కాబట్టి -1గా చేసాం. ఇక్కడ 20 - 1 19 అవుతుంది. 40 - 19 = x. x విలువ చూసినట్లయితే మనం 21. ఆ వరుసలో కుడి చివరి నుంచి ఆ వ్యక్తి యొక్క స్థానం 21గా ఉండడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక తరగతిలో సుధీర్ పైవైపు నుంచి 17వ స్థానం ఉన్నాడు మరియు శంకర్ కింద వైపు నుంచి 23వ స్థానంలో ఉన్నాడు. ఒకవేళ వారి ఇద్దరి స్థానాలను తారుమారు చేస్తే, ఇక్కడ మీరు చూసినట్లయితే తారుమారు చేయడం అంటే ఈ వ్యక్తి యొక్క స్థానాన్ని సుధీర్ యొక్క స్థానాన్ని శంకర్ తీసుకోవడం, శంకర్ యొక్క స్థానాన్ని సుధీర్ తీసుకోవడం. సుధీర్ పైవైపు నుంచి 22వ స్థానం, సుధీర్ పైవైపు నుంచి ఇచ్చారు. మళ్ళీ కూడా ఇక్కడ పైవైపు నుంచి 22వ స్థానంలో ఉన్నారు. అయినా ఆ తరగతిలో మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అనేది ప్రశ్న ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి గమనించినట్లయితే ముందు సుధీర్ 17వ స్థానంలో ఉన్నాడు, శంకర్ 23వ స్థానంలో ఉన్నాడు. వారిరువురు తారుమారు చేసుకున్న తర్వాత సుధీర్ 22వ స్థానానికి వచ్చాడు. ఇది ఇన్ఫర్మేషన్. ఒకసారి గమనించినట్లయితే ముందుగా ఒక వరుస ఉంది. ఆ వరుసలో ఎంతో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అందులో మనకి ఎడమ చివరి నుంచి చూసినట్లయితే సుధీర్ 17వ స్థానం ఉన్నాడు.
కుడివైపు నుంచి చూస్తే శంకర్ 23వ స్థానంలో ఉన్నాడు. సుధీర్ అండ్ శంకర్ వీరి ఇరువురి స్థానాలను వారు తారుమారు చేసుకున్న తర్వాత అని ప్రశ్న ఇవ్వడం జరిగింది. తారుమారు చేసుకున్నారంటే ఇక్కడ సుధీర్ అనే ప్లేస్ని శంకర్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ శంకర్ అనే ప్లేస్ని సుధీర్ తీసుకోవడం జరుగుతుంది. వీరి ఇరువురి స్థానాలను తారుమారు చేసుకున్న తర్వాత శంకర్ ఇప్పుడు 17వ స్థానంలో ఉన్నాడు, సుధీర్ 23వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు వారి స్థానాలు మార్పు చెందిన తర్వాత చూసినప్పుడు సుధీర్ పై వైపు నుంచి, అంటే ఇక్కడ ఎడమ వైపు నుంచి, పై వైపు అయినా ఇవ్వండి ఎడమ వైపు అయినా అవనివ్వండి, ఏదైనా మనం ఆపోజిట్ తీసుకున్నాం. ఇక్కడ సుధీర్ 22వ స్థానం. ఎక్కడి నుంచి? పై వైపు. పై వైపు అంటే మనకి ఎడమ వైపు నుంచి. ఎడమ వైపు నుంచి ఇప్పుడు ఆ వ్యక్తిని చూసినట్లయితే 22వ స్థానంలో ఉన్నాడట. ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వరుసలో సుధీర్ విలువను చూసినట్లయితే ఆ సుధీర్ ఇప్పుడు ఎడమ నుంచి 22, కుడివైపు నుంచి 23గా ఉన్నాడు. అయితే ఒక వరుసలో ఒక వ్యక్తి యొక్క 2 స్థానాలు తెలిసినప్పుడు మనం మొత్తం విలువను ఏ విధంగా కనుక్కుంటామంటే మొత్తం విలువ x = ఒకవైపు స్థానము ప్లస్ మరొక వైపు స్థానము -1. -1 ఎందుకంటే ఇక్కడ సుధీర్ అనే వ్యక్తిని మనం 2 సార్లు ఇక్కడ కూడడం జరిగింది, అంటే కౌంట్ చేయడం జరిగింది కాబట్టి -1. 22 + 23 మొత్తం ఎంత అంటే 45. 45లో నుంచి 1 తీసేస్తే 44. అంటే ఈ వరుసలో ఉన్నటువంటి మొత్తం వ్యక్తుల యొక్క సంఖ్య 44గా ఉండడం జరిగింది. నెక్స్ట్ ఒక వరుసలో బాలు ఎడమ చివరి నుంచి 19వ స్థానం, బాలు ఎడమ చివరి నుంచి 19వ స్థానంలోను, చరణ్ కుడివైపు నుంచి 21వ స్థానంలోను ఉన్నారు. వారి ఇరువురు స్థానాలను తారుమారు చేస్తే చరణ్ కుడివైపు నుంచి 32వ వ్యక్తి అవుతాడు. చరణ్ కుడివైపు నుంచి 32వ వ్యక్తి. ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రశ్న బాలు 19, చరణ్ 21. మారిన తర్వాత చరణ్ 32 అవుతాడు. బాలు ఏమో లెఫ్ట్ నుంచి, చరణ్ ఏమో రైట్ నుంచి. మళ్ళీ చరణ్ని చూసినట్లయితే మనకి రైట్ నుంచే, కుడివైపు నుంచే ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని చేసినట్లయితే ఇప్పుడు ఒక వరుస చూసినట్లయితే ఈ వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, సమ్ ఎక్స్గా తీసుకుందాం. అయితే ఈ వరుసలో ఎడమ చివరి నుంచి బాలుని తీసుకున్నట్లయితే ఈ బాలు అనే వ్యక్తి 19వ స్థానంలో ఉంటాడు. బాలు నెక్స్ట్ అదే వరుసలో కుడి చివరి నుంచి చూసినట్లయితే చరణ్ 21వ స్థానంలో ఉంటాడు. చరణ్ వారి ఇరువురి యొక్క స్థానాలను తారుమారు చేసుకుంటే అంటే ఇక్కడ బాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చరణ్ యొక్క స్థానాన్ని, అంటే బాలు చరణ్ యొక్క స్థానాన్ని ఆక్యుపై చేస్తాడు. చరణ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బాలు యొక్క స్థానాన్ని ఆక్యుపై చేస్తాడు. అయితే ఇప్పుడు స్థానాలు మార్పు చెందిన తర్వాత చూస్తే కుడివైపు నుంచి చూస్తే చరణ్ 32వ స్థానాన్ని ఉన్నాడు అనమాట. ఇప్పుడు చరణ్ మనకి ఎడమ నుంచి చూస్తే మారిన తర్వాత 19 ఉన్నాడు, అదే చరణ్ కుడివైపు నుంచి చూస్తే 32. అంటే ఒక వరుసలో మొత్తం విద్యార్థులని కనుగొనడానికి లేదా మొత్తం వ్యక్తులను కనుగొనడానికి ఒక వ్యక్తి యొక్క ఒక స్థానం ఆ వ్యక్తి యొక్క మరొక స్థానం కూడా తెలిసింది కాబట్టి మొత్తం x = ఒకవైపు నుంచి చరణ్ యొక్క స్థానం ప్లస్ మరొక వైపు నుంచి చరణ్ స్థానం -1. చరణ్ని 2 సార్లు కౌంట్ చేసిందాం కాబట్టి -1. ఇప్పుడు 19 + 32 మొత్తం 51 -1 అంటే మొత్తం విలువ 50. ఈ వరుసలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థులు 50గా మనం కనుగొనడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ర్యాంకింగ్ టెస్ట్లోని ఈ ప్రాబ్లమ్స్ని చూసాం. అంటే ఒక వరుసలో ఒకే వ్యక్తి యొక్క స్థానాలను ఇవ్వడం లేదా ఇద్దరు వ్యక్తుల యొక్క స్థానాలను ఇవ్వడం, వారి మధ్యలో కొంతమంది ఉండడం లేదా ఒకే వ్యక్తి సమాన దూరంలో ఉండడం మరియు వారి యొక్క స్థానాలను తారుమారు చేసుకోవడం, ఇటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా మనం కనుగొనడం జరిగింది. సో మీరు ఈ ప్రాబ్లమ్స్ని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి ప్రాబ్లమ్స్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.